ప్రస్తుతం యువకులతో కూడిన జట్టు సూర్య సారథ్యంలో సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతూ ఉండగా మరోవైపు సీనియర్ జట్టు నవంబర్ 22 నుండి ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడబోతోంది. అయితే ఈ సిరీస్ నిమిత్తమై ఇప్పటికే విరాట్ కోహ్లీ సహా రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ తదితరులు ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. ఇక శుక్రవారం నుండి ఆదివారం వరకు మొదటి టెస్టుకు వేదికైన పెర్త్లోని పశ్చిమ ఆస్ట్రేలియా క్రికెట్ స్టేడియంలో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ జరగనుంది. కాగా ప్రస్తుతం టీమిండియా ఫామ్ పేలవంగా ఉండడంతో ఆస్ట్రేలియాపై రోహిత్ సేన గెలవడం అసాధ్యమంటూ వస్తున్న వార్తల్ని ఖండిస్తూ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మీడియా సమావేశంలో టీమిండియా ఆటగాళ్లపై భరోసా ఉంచమని, స్టార్ ఆటగాళ్లు కోహ్లీ, రోహిత్, రాహుల్ అందరూ బీజీటీ సిరీస్లో తప్పక రాణిస్తారు అని నమ్మకం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్న కోహ్లీ చేసిన ఒక పని ఇప్పుడు చర్చలకు దారితీస్తోంది. వివరాలకు వెళితే శుక్రవారం నుండి ప్రారంభం కానున్న వార్మప్ మ్యాచ్లకు ముందు ఆసీస్ చేరుకున్న ఆటగాళ్లందరూ నెట్స్లో ప్రాక్టీస్ ప్రారంభించారు. అయితే ఈ ప్రాక్టీస్ ఆప్షనల్ అయినప్పటికీ జట్టులో సభ్యులందరూ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అని గంభీర్ గతంలో పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. అయితే కేఎల్ రాహుల్తో పాటు యశస్వి, పంత్తో పాటు పలువురు టీమిండియా ఆటగాళ్లు ఈ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనగా కోహ్లీ మాత్రం ఈ ఆప్షనల్ నెట్ సెషన్కు దూరంగా ఉన్నాడు. అదే ఇప్పుడు గంభీర్కి తలనొప్పిగా మారింది. అసలే ఫాస్ట్ బౌలింగ్ ఎదుర్కోలేక, స్పిన్ ఆడలేక ఇబ్బంది పడుతున్న మన స్టార్ క్రికెటర్లు ఇలా ప్రాక్టీస్ సెషన్స్కి డుమ్మా కొడితే ఎలా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మ్యాచ్ గెలిస్తే స్టార్ క్రికెటర్లను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. వారి వల్లే మ్యాచ్లు గెలిచాయి అంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటారు. అదే ఓడిపోతే మాత్రం తప్పంతా కోచింగ్ స్టాఫ్దే అన్నట్లు నిందిస్తారు. మొత్తంగా చూసుకుంటే ఈ స్టార్ క్రికెటర్ల వ్యవహార శైలి కోచ్ గంభీర్కి కొత్త టెన్షన్స్ని క్రియేట్ చేస్తుంది. మరి బీజీటీ సిరీస్లో మన స్టార్ ఆటగాళ్ల ప్రదర్శన ఏ మేర ఉండబోతోందో అని ప్రపంచ క్రికెట్ ప్రేమికులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.